కాకుల ప్రతీకారం. దండకారణ్యంలో ఒక వటవృక్షం మీద అనేక జాతుల పక్షులు గూళ్ళు కట్టుకొని సుఖజీవనం సాగిస్తున్నాయి. ఒక గుడ్లగూపల గుంపుకి ఉపమర్దనుడు రాజు, మేఘవర్ణుడు కాకుల సమూహానికి రాజు. రెండు సమూహాలు పక్షుల విభాగానికే చెందినవి, అయినా వాటి మధ్య బద్ధ వైరం ఉంటుంది. గుడ్లగూబలు నిశాచరులు, కాకులు దీవాచరులు. ఒకనాడు ఉపమర్దనుడికి శత్రు సంహారం చేయాలని ఆలోచన కలిగింది. తన వారందరినీ పిలిచి, ప్రియమిత్రులారా, 3 అగ్నుల నుంచి మనం రక్షించుకోవాలి. శరీరాన్ని కాల్చే అగ్ని, మనశ్శాంతిని దహించే రుణాగ్ని, వైరంతో దహించుకుపోయే ప్రతీకారాగ్ని. మనకు శత్రువులైన కాకుల జనాభా విపరీతంగా పెరుగుతోంది. వాటి సంఖ్యాబలాన్ని తగ్గించాలి అన్నాడు. అన్నదే తడవుగా గుడ్లగూబలు కాకుల మీద దాడి చేసి చంపేశాయి. పెరుగుట తరుగుట కొరకే అన్నట్లుంది. మేఘవర్ణ మహారాజు అతని పరివారంలో ముఖ్యులు తప్పించుకొని పారిపోయారు. వారిలో పౌరుషాగ్ని రగిలి ప్రతీకారకాంక్ష పెరిగింది. చిరంజీవి అనే వాయాస మంత్రి, మహారాజా, మీరు మన పరివారంతో ఎక్కడైనా తలదాచుకోండి. నేను యుద్ధనీతిలో ఒక భాగమైన కుటిలనీతిని ప్రయోగించి శత్రు సంహారం చేసి ప్రతీకారం తీర్చుకుంటాను. పోరాటం నాకు ఉగ్గుపాలతో పెట్టిన విద్య అన్నాడు. కాకులన్నీ ఎగిరిపోయాయి. చిరంజీవి కాకుల రక్త ప్రవాహంలో పొర్లి క్షతగాత్రుడైనట్లు మూలుగుతూ పడుకున్నాడు. విజయగర్వంతో ఉపమర్దనుడు అక్కడికి రాగా, వీరగ్రేసర, బలవంతులతో పోరు వద్దని బతిమాలినా మా రాజు వినలేదు. పోట్లాట ఆట కాదు అని చెప్పినా వినలేదు. తగిన శాస్తి చేశారు అన్నాడు మంత్రి. ఆ మెచ్చుకోలికి ఉబ్బి తబ్బిబ్బై తనతో తీసుకెళ్లి సపర్యలు చేయించి తన అంతరంగికుడిగా చేర్చుకున్నాడు. చిరంజీవి శత్రుస్థావల రహస్యాలను కనుక్కొని ఆ సమాచారం తన రాజుకి చేరవేశాడు. అవి నిశాచరులు పగలు పడుకుంటాయి కనుక పుల్ల పుడక గడ్డి గాదం ముక్కున కరుచుకొని రండి. అవి నిద్రించే గృహద్వారాన్ని పూర్తిగా కప్పేయండి అని చెప్పాడు. కాకులు తూచా తప్పకుండా మంత్రి ఆజ్ఞ పాటించాయి. చిరంజీవి మండుతున్న కట్టెపుల్లను ముక్కున పట్టి తెచ్చి ముఖద్వారం మీద పడేయగానే గుహ కోటంతా పొగతో అగ్ని జ్వాలలతో నిండిపోయింది. గుడ్లగూబలు మాడి మసైపోయినాయి. కోటకి అంటుకున్న అగ్ని, కాకుల ప్రతీకారాగ్ని 2 చల్లారాయి.